నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్ నేను సునీల్. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు స్టెవెన్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. తెలంగాణ సర్కార్పై దాసోజు స్టెవెన్ హాట్ కామెంట్స్ చేయగా వాటికి మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలకు సర్కార్ అన్యాయం చేస్తోందని దాసోజు స్టెవెన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్ల కోసం తాము పోరాడుతుంటే బీఆర్ఎస్ ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు పొన్నం. అధ్యక్ష, when they talked about 42% of reservation, అధ్యక్ష, it's a mockery అధ్యక్ష. కత్తులు కడుపులో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అధ్యక్ష. గుండెలో కడుపులో రక్తం మసులుతుంది అధ్యక్ష. 2 సంవత్సరాల పాటు అధ్యక్ష 200 కోట్ల రూపాయల అధ్యక్ష, 2 లక్షల మంది ఉద్యోగుల అధ్యక్ష. ఇక 42%, అగ 42%, ఇక 42%, అగ 42% అని చెప్పని మభ్యపెట్టి ఆఖరికి జీవో 9 పైన హైకోర్టులో కేసు ఉండగా, కొట్లాడటానికి వెసులుబాటు ఉండగా, వాళ్ళ ప్రైవేట్ కేసుల కోసం లూత్రాలు, సింగ్వీలు, పింగ్వీలు ఎవరెవరో వచ్చి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొట్లాడేటువంటి పరిస్థితి ఉండగా, బీసీల నోట్లో మన్ను కొట్టేటువంటి రీతిలో జీవో 46 పట్టుకొచ్చి మా రిజర్వేషన్ రాకుండా చేసిండ్రు. 42% మీరు ఇంకా ఆర్థిక పరంగా బలహీన వర్గాలకు చేయాలని అడగడం న్యాయం ఉంటుంది. లేదా 42% బలహీన వర్గాల ఒకవేళ రిజర్వేషన్కు సంబంధించిన చట్టం ఆమోదించకపోతే నిధులు కేటాయించమని అడగండి. కానీ మీరు దానికి యాక్సెప్టెన్స్ లేదన్నట్టుగా సర్వేలో కూడా పార్టిసిపేట్ కాకుండా మీరు దాన్ని విమర్శిస్తే తప్పవుతుంది అధ్యక్ష. అందుకని మళ్ళీ చెప్తారు, చట్టబద్ధత అంటే ఎట్లా చట్టబద్ధత చేసినామో, చట్టంలో చర్చ చేసినామో, గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది. వీలైతే కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి రమ్మంటే రాలే వీళ్ళు. మేము మరొకసారి కూడా చెప్తా ఉన్నా, మా పార్టీ బలైన వర్గాల సామాజిక న్యాయానికి ఛాంపియను. మీరు తెలంగాణ తల్లి దేవతగా ఉండొద్దు అంటున్నారు, కానీ భారత మాతను భారత దుర్గాస్తుతిగా చేస్తూ మీరు వందే మాతర గీతం ఆలపించినప్పుడు అదే విఘ్నత ఆ తెలంగాణ తల్లిపైన కూడా చూపెట్టండి. పేదింటి బిడ్డగా ఎందుకు చూపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? కేసీఆర్ గారి పైన కోపం ఉంటే తెలంగాణ తల్లిని మీరు విధ్వంసం చేస్తా అంటే న్యాయమా? మా దయాకర్ అన్న అక్కడ కూర్చొని ఉన్నాడు, మా పొన్నమన్న కూడా. ఎన్నిసార్లు మనం తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని మాట్లాడలే? వాట్ ఈస్ ద అడాసిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ టు డిస్ట్రాయ్ దట్ వండర్ఫుల్ స్టాచ్యూ? ఆ తెలంగాణ అమరవీరులను మీరు ఘోషింపజేయట్లేరా? మీరు చెప్పండి ఒకసారి. 10 సంవత్సరాల అధికారంలో దాన్ని అధికారికంగా ఎందుకు చేయలేదు సార్? మేము అబ్జెక్షన్ చేస్తున్నామా? మీరు చేయలేగా 10 ఏళ్ళు అదే తెలంగాణ తల్లి విగ్రహం అని సభలో నిర్ధారణ చేసి చట్టం తెచ్చి జీవో తెచ్చి ఇదే మా తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లనే ఉంటుందని ఎందుకు చేయలేదు మీరు? ఇలా మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ విధంగా ఉండాలి గ్రామీణ ప్రాంతాలను రూపొందించడం. దాంతో పాటుగా తెలంగాణ గీతాన్ని ఇలా మీరు జాతీయ గీతంగా తెలంగాణ జాతీయ గీతంగా తీసుకుని మీరు ఎందుకు చేయలేదు? తెలంగాణ మీ మాత్రమే పెటెంట్ హక్కుగా భావించారు. తెలంగాణ కోసం మీరు ఉద్యమించారు, మేము ఉద్యమించారు. కనీస మర్యాద తెలంగాణ ఉద్యమకారులం పార్లమెంటులో శాసనసభ తిరస్కరించిన తర్వాత కూడా ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో మనం తీసుకొస్తే ఎన్నడన్నా 2014 అధికారంలో వచ్చిన వీళ్ళు కనీసం మనకి ఎప్పుడన్నా కనీస మర్యాద చేసారు అధ్యక్షులు? వీళ్ళు మాట్లాడుతున్నారు.